ఏంటి దేవుడు చేసే కార్యాలు అంటే, దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, నేను ఈ సంవత్సర కాలం అంతా మీకు నేను వెలుగుగా ఉంటాను, వెలిగిస్తూ ఉంటాను, వెలుగుతో నడిపిస్తూ ఉంటాను అని చెప్పారు. రెండోది, నీ సూర్యుడు అస్తమించడు, నీతి సూర్యుడు అనబడే నేను అస్తమించకుండా ప్రకాశమైన వెలుగుతోటి నిన్ను వెలిగిస్తూ ఉంటాను. నీ సూర్యుడు ఎప్పటికీ అస్తమించడు. సృష్టిలో ఉన్న సూర్యుడు అస్తమిస్తాడు, కానీ నీతి సూర్యుడు అనబడే నేను మీతోనే ఉంటాను కాబట్టి ఎన్నడూ నీ సూర్యుడు అస్తమించడు అని నేర్చుకున్నాం. మూడోది, నీ దుఃఖ దినములు సమాప్తి చేయబడ్డాయి. 2024లో ఎంతో దుఃఖాలు, కష్టాలు, వేదనతో అనుభవించి ఉండవచ్చు. ఇక నుంచి నీకు దుఃఖ దినములు సమాప్తి చేయబడును. నీ దుఃఖాన్ని నాట్యంగా, ఆనందంగా, సంతోషంగా మారుస్తున్నాను. ఏంటయ్యా దుఃఖమే రాదా అంటే, దుఃఖము రావటానికి 2 కారణాలు. ఒకటి స్వయంకృత అపరాధం, 2 దేవుని పరీక్ష. ఈ 2 వలన మనకి దుఃఖం కలుగుద్ది. స్వయంకృత అపరాధం చేత మనకు మనమంగా హాని తెచ్చుకుంటే, దుఃఖాన్ని తెచ్చుకుంటే దాని పరిష్కారం ఏమి ఉండదు. కానీ దేవుడు పరీక్షిస్తే, పరీక్షించే దేవుడు నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చి నీ తలపైన ఆనందాన్ని ఉంచుతున్నాను అని చెప్పి వాగ్దానము చేశాడు. కాబట్టి మన దేవుడు దుఃఖాన్ని నాట్యంగా, సంతోషంగా మార్చే దేవుడు. ఆయనే యేసు క్రీస్తు ప్రభుల వారు. ఆయన వాగ్దానం ఏమిటంటే, నీ దుఃఖ దినములు సమాప్తి చేస్తాను అని చెప్పాడు. పోయిన వారం మనం మీ ప్రజలందరూ నేను నీతిమంతులు చేస్తాను. లోకములో ప్రజలు, దేశంలో ప్రజలు నీతిమంతుగా లేరు. ఒక్కడు కూడా భూలోకములో నీతిమంతుడే లేడు. కాబట్టి ఇక నుంచి నేను నీతి లేని మిమ్ములను నీతిమంతులుగా చేస్తాను అని వాగ్దానం చేశాడు. మనిషి ఏమంటాడంటే, నేను నీతిమంతుడు కాదా, గుడికి వెళ్తున్నాను కదా, 100 సంవత్సరాల నుంచి క్రైస్తవుడు ఉన్నా కదా, కోటాను కోట్ల మంది ప్రజలు ఈ భూలోకంలో వేల కొలది కోట్ల మంది ప్రజలు యేసు ప్రభువుని సేవిస్తున్నారు కదా, వారందరూ నీతిమంతులు కాదంటే, దేవుడు చెప్పాడు, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. నీతిమంతుడు అంటే దేవుని చేత క్షమాపణ పొందిన వాడు అని నేర్చుకున్నాం మనం. ఎవడయ్యా నీతిమంతుడు అంటే, యేసు క్రీస్తు ప్రభువు చేత క్షమాపణ పొందిన వారు అని నేర్చుకున్నాం. ఒక వ్యక్తి దేవుని చేత క్షమాపణ పొందితే ఆ వ్యక్తి ఎప్పుడు పాపం చేయడు. దేవుని చేత క్షమాపణ పొందిన వ్యక్తి పాపములో ఉండడు, పాప స్థలాల్లో కూర్చోడు, ప్రత్యేకంగా ఉంటాడు, పాపంతో ఏకీభవించాడు. ఉంచాడు. ఎందుకంటే అతని స్థితి మారింది, వారి పాపము క్షమించబడింది. అందుకని ఆ వ్యక్తి ప్రత్యేకంగా ఉంటాడు. అందు ఉదాహరణ చెప్పుకున్నాం మనం. ఆయన దగ్గరికి సమరస్తుడు వచ్చింది. అయ్యా, నేను పాపిగా ఉన్నాను అని చెప్పింది. ఆయన పాపములు క్షమించబడ్డాయని చెప్పింది. ఆ పాపములు క్షమించబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారికి సాక్షిగానే ఉంది కానీ తిరిగి ఎప్పుడు కూడా పాప స్థలాల్లోకి, పాపములోకి పరిగెత్తి ఆమె ఎక్కడ జీవించలేదు. అంటే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు చేత నీ పాపాలు క్షమాపణ పరిహారము పొందితే నీవు నీతిమంతుడవు. నీ పాపాలు క్షమించబడలేదా? నీ పాపానికి పరిహారం జరగలేదా? నీ పాపములకు పరిహారం జరగకపోతే నీవు నీతిమంతుడవు కాదు. అది యేసయ్యన్నాడు, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడయ్యా, అందరూ పాపులే, అందరూ లోక సంబంధిగా ఉన్నారయ్యా, ఎందుకంటే వారి పాపములు క్షమించబడలేదు అని నేను పోయిన వారం నేర్చుకున్నాం. రెండో ఎప్పుడైనా నీతిమంతులు ఎవరా అంటే ఏం చెప్పంట, దేవుని చేత అంగీకరించబడటం అంట. ఎవరు నీతిమంతుడు? ఈయన విశ్వాసి అని నువ్వు డబ్బా కొట్టకూడదు. నేను పాస్టర్ గారని నేను డబ్బా కొట్టకూడదు. నేను భక్తుడని నేను నా డబ్బాని వాయించుకోకూడదు. యేసయ్య అన్నాడు, నీతిమంతుడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువు చేత ఇతడు
ఈమె ఈ సంఘము నీతిమంతులు అని దేవుని చేత అంగీకరించబడాలను. ఈయన విశ్వాసాన్ని, నీ భక్తిని, నీ ప్రార్థన జీవితాన్ని, నీ క్రమశిక్షణ జీవితాన్ని యేసు క్రీస్తు ప్రభుని కలిగినాక నువ్వు జీవించే జీవితాన్ని బట్టి ఈ నిజముగా పరిశుద్ధుడయ్యా, పాపములు క్షమించబడిన వ్యక్తి అయ్యా, పాపము లేని వ్యక్తి అయ్యా, ఇతడు నీతిమంతుడు అని దేవుని చేత నీవు నీతిమంతుడు అని సర్టిఫికేట్ పొందాలి. నీకు నీవుగా సర్టిఫికేట్ రాసుకోకూడదు. యేసు ప్రభు చెప్పే మాట అది. యేసు ప్రభు అన్నాడు నీతిమంతులుగా ఉండాలి. ఇక నుంచి ఇప్పుడు దాకా మీకు మీరే నీతిమంతులు అనుకున్నారు, కానీ అది కుదరదు అయ్యా. ఇక నుంచి మిమ్మలను ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా మీలో ఉన్న ప్రతి పాప దోషాలకు పరిహారం జరిగించి మిమ్మల్ని అందరినీ నేను ఈ సంవత్సర కాలంలో నీతిమంతులుగా చేస్తాను, నీతిని కనపరుస్తానయ్యా, నీతిమంతులుగా జీవించడం చేస్తాను, నీతిమంతులు ఉండాలి మీరు అని చెప్పి వాగ్దానం చేయబడింది. ఈరోజు చివరిగా ఏం చెప్పాడు ఆయన? నేను మిమ్ములను నా చేత్తో నాటుచున్నాను అన్నాడు. ఈ సంవత్సర కాలంలో మిమ్ములను నేను నా చేతి ద్వారా మీ అందరినీ నాటిన కొమ్మ మీరు అన్నాడు. నేను నాటిన కొమ్మ అని అక్కడ రాయబడి ఉంది. నేను నాటిన కొమ్మ అని రాయబడి ఉంది. ఎవరు నాటారా అంటే తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారు నిన్ను తన చేత్తో నాటెను. దేవుడు నాటిన కొమ్మ. ఈ సంవత్సరం నిన్ను కొత్తగా నాటిన కొమ్మ అన్నాడు. కొమ్మ అనగా కుమారుడు అని అర్థం. కొమ్మ అనగా కుమారుడు. నిన్ను దేవుని కుమారుడుగా ఆయన నిన్ను ఒక స్థలంలో నాటాడు. నా కుమారుడు అనిపించుకుందామని యేసు ప్రభు అన్నాడు. దేవుని కుమారుడుగా నిన్న ఆయన ఒక చోట నాటాడు. అక్కడ మాట్లాడు, చదువు 21 చదువు. వారు నేను నాటిన కొమ్మగా నేను చేసిన పనిగా ఉంటారయ్యా. నా పన్నాళ్ళు వారు నా పని వాళ్ళు. నేను నాటిన కొమ్మ, నేను నాటుకున్న కుమారుడు. ఆ కుమారుడు లోకములో ఉన్నాడు, పాపములో ఉన్నాడు, ఇప్పుడు దాకా పాపిగా ఉన్నాడు. ఆ పాపాన్ని క్షమించి అతను నీతిమంతుడిగా మార్చి ఆ నీతిమంతుడు నేను ఒక చోట నాటుచున్నానయ్యా. ఎందుకు నాటావయ్యో దేవుడు, ఎందుకు నాటుతున్నావయ్యో అంటే నేను నాటిన కొమ్మంటే నేను నాటిన కుమారుడుగా ఇక నుంచి మిమ్మలను ఏర్పాటు చేస్తున్నాను. నేను నా కుమారుడుగా నాటానయ్యో. ఎక్కడ నాటావయ్యా? నీ కుమారుడు తీసుకుపోయి ఎక్కడ నాటావయ్య అంటే బైబిల్ చెబుతుంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7, 8 చదువుదాం. ఇర్మియా 17. యెహోవా నమ్ముకొనివాడు వాడు అన్నాడు. ఇక్కడ కొమ్మ అంటే కుమారుడు అనేవాడు. వాడు కుమారుడు అనబడే నా పిల్లలు నా కుమారుడు నేను నీతిమంతుడిగా మార్చి యెహోవాని నేను జలముల యొద్ద వానిని నాటాను. నేనయ్యో నీతిమంతుడిగా మార్చాను అని పాపాన్ని క్షమించాను, అంగీకరించాను, నా కుమారుడుగా స్వీకరించాను, నా కుమారుడుగా చేయబడ్డావు నీవు. నా కుమారుడు అనబడే నిన్ను నేను తీసుకుపోయి ఎక్కడంటే ఎక్కడ జలముల యొద్ద వానిని నాటాను. నేను జలముల యొద్ద నాటాను. ఎవరినయ్యా? నా కుమారుణ్ణి. నేను నన్ను ఎరిగిన వారిని, నమ్ముకున్న వారిని నేను వారు ఎరిగి ఉన్నాను, వారిని అంగీకరించాను. కాబట్టి ఎవరు దేవుని చేత అంగీకరించబడ్డారో వారు నీతిమంతులైతే నాటిన కొమ్మగా ఎక్కడ నాటాడంటే జలముల యొద్ద నాటెను. జలముల యొద్ద నాటెను, నీటి యొద్ద నాటెను, వాక్యములు నాటెను. జలములనగా దేవుని వాక్యాన్ని గుర్తు. జలములు యొద్దంటే యేసు క్రీస్తు వాక్యములు నాటాను నేను. వాక్యములు నాటాను నేను. వాడు ఎందుకయ్యా వాక్యములు నాటావు?
ఎందుకయ్యా జలములు యొద్ద నీవు వారిని నాటావా అంటే అతని పట్ల నాకు ప్రణాళిక ఉందయ్యో, అతని పట్ల నా కుమారుడి పట్ల నాకు ఒక ప్రణాళిక ఉద్దేశం ఉంది. నా కుమారుడిని పరిపూర్ణ పరిశుద్ధుని చెయ్యాలి అనుకుంటున్నాను నేను. వాడు పరిశుద్ధ పరిపూర్ణుడిగా ఫలించే వాడిగా ఉండాలంటే వాడు ఎక్కడంట జలముల యొద్ద నాటబడవలెను. అందుకని అన్నాడేను అతనిని జలముల యొద్ద నాటాను. యెషయా గ్రంథం 61:3 చదువుదాం. యెషయా 61:3. అమ్మా, సియోనులు ధరింప చేయటానికి బూడిదకు ప్రతిగా, దుఃఖాని ప్రతిగా, ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా, ఆ యెహోవా తన్ను తాను మహిమ పరుచుకున్నట్లుగా నీతియను మస్తకి వృక్షమని ఏంటంటే నీతిమంతుడుగా నీతి అను మస్తకి వృక్షముగా యెహోవా నాటిన చెట్లని వానికి పేరు పెట్టబడెను. నీతిమంతుడు నిన్ను అంగీకరిస్తున్నాను నేను. ఎక్కడ నాటాను అంటే జలముల యొద్ద నాటాను. ఎందుకంటే ఎక్కడంటే నేను నిన్ను నీతిమంతుడుగా నేను జలముల యొద్ద నాటానయ్యా, నాటాను. నా జలముల యొద్ద అనగా వాక్యములో, దేవుని సన్నిధిలో, వాక్యములో జలముల యొద్ద నీటి కాలు ఏరుని యొద్ద వారిని నాటాను నేను. ఎందుకు నాటావు అంటే నాకు ప్రణాళిక ఉందయ్యా వాని పట్ల, నా కుమారుడి పట్ల నాకు ఒక ప్రణాళిక ఉందయ్యా. అందుకని అతన్ని తీసుకొచ్చి నేను నీతిమంతులు చేసి అతన్ని నాటాడు. నాటిన చెట్లు అని వానికి పేరు పెట్టాను. ఇర్మీయా గ్రంథం 12:2 చదువుదాం. ఇర్మీయా 12:2. ఇర్మీయా 12:2. నీవు వారిని నాటుచున్నావయ్యా. ఎక్కడ? జలముల యొద్ద, నీటి యొద్ద నాటుతున్నావయ్యా. నీవు వారిని నాటుచునే ఉన్నావు. నీవు వారిని నాటుచున్నావు. వారు ఏంటట? నీవు వారు నాటితే వేరు తన్నుచున్నారట. ఎప్పుడైతే నిన్ను తీసుకుపోయి నీటి కాలువలో ఏ నాటావో అక్కడ వారు స్థిరపడాలి, వేరు తన్నాలి, ఎదగాలి, ఫలించాలి, ఫలమ కలిగి ఉండాలి, పరిపూర్ణ కావాలి, ఆత్మ ఫలాలతో వర్ధిల్లాలని నిన్ను ఆయన ఒక స్థలములో అనగా జలములు యొద్ద నిన్ను ఆయన నాటెను. ఎందుకు నాటావా అంటే నేను నాటిన కొమ్మ అన్నాడుగా. నేను నాటిన కొమ్మయ్యా, అది వేరు తన్నాలయ్యా. బయట ఉంటే, నీళ్లు లేని స్థలములో ఉంటే, ఎడారిలో ఉంటే ఆ మొక్క అయ్యో ఎదగలేదయ్యో, వేరు బయటికి రాదయ్యో. వేరు ఉంటేనే ఆ చెట్టుకి ఫలించేది, ఫలం వచ్చేది, పచ్చగా ఉండేది. కాబట్టి వేరు లోతుగా ఉండాలంటే, వేరు రావాలంటే ఎక్కడ నాటారా? జలముల యొద్ద నాటాను. వాళ్ళు అడిగారు, ఇశ్రాయేలు అయ్యా ఎందుకు జలములు యొద్ద నన్ను నాటావయ్యో, ఎందుకు నీ కుమారుని జలములు యొద్ద నాటావయ్య అంటే దేవుడు చెప్పాడు, మీరు అందరూ లోతైన వేరు కలిగిన వారుగా ఉండాలి. వేరు తన్నాలి. మీరు వేరు రావాలంటే జలము కావాలి. ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు ఎదగాలంటే, విశ్వాసికి ఎదగాలంటే ఎక్కడ ఉండాలంటే యేసుక్రీస్తు వాక్యము నీరులో నిలిచి ఉంటే ఆ వాక్యము నిన్ను వేరు కలిగిన వారిగా చేస్తుంది. ఆ వేరు ఎలా ఉంటే లోతైన వేరు, లోతైన వారు లోతుగా వేరు కలిగి ఉండను. వేరే లోతుగా వేరు కలిగి ఫలిస్తూ ఉంటే, నీ వేరు తనుతూ ఉంటే నీ మీదకి నీ వేరు లోకల్లా భూములకి పాతుకుపోతే బలంగా ఉంటావు, స్థిరంగా ఉంటావు, పడిపోయే అవకాశం లేదు. కానీ నా లోకంలో చాలామంది విశ్వాసులు, భక్తులు
అనబడేవారు మాటి మాటికి పడిపోతున్నారు, బలహీనలు అయిపోతున్నారు. కారణం ఏంటంటే వారు నీటి కాలువల ఏర్న నాటబడ్డారు, కానీ వేరు లేదు, వేరు లోతుగా లేదు, లోతైన అనుభవం లేదు, లోతైన ప్రార్థన లేదు, వారి లోతు వేరు లేదు. అందుకని యేసు అన్నాడు, ఎందుకు నాటావయ్యా అంటే వేరు కలిగి ఉండాలి. నీకు వేరు రావాలంటే, నీ వేరు లోతుగా ఉండాలంటే, నీ వేరు వచ్చి జీవించాలంటే నేను నిన్ను నీటి జలముల యొద్ద నాటానయ్యా. అక్కడ నాటాను ఎందుకంటే నీకు వేరు కావాలి, వేరు వస్తేనే అది నిలబడిద్దని. అందుకే బైబిల్ మాట యెషయా గ్రంథం 37:31, యెషయా 37:31. యోధా వంశంలో తప్పించుకున్న శేషము ఇంకను ఇంటికి వేరు తన్ని నీతిలో ఎదిగి ఫలించను. ఎందుకయ్యా? వేరు వస్తేనే చెట్టు ఫలించది. ఒక వృక్షము నాటుతాం మనం, దాని నీరుంటేనే, వేరు కలిగితేనే, వేరు లోతుగా ఉంటేనే ఆ చెట్టు వేపుగా కాపు కాస్తుంది. కాపు కాస్తుంటే చూసే వాళ్ళకి ఈ చెట్టు ఎంత ఎదిగిందయ్యా, ఈ చెట్టు ఎన్ని కాయలు కాసిందయ్యో, ఈ చెట్టు ఎంత పచ్చగా ఉందయ్యో అంటారు. కారణం ఏంటంటే దానిలో లోతుగా వేరు లోతుగా ఉన్న కారణం చేత అది చూసే వారికి ఫలభరితమైన చెట్టుగా కనిపిస్తూ ఉంది. అందుకని యేసు అన్నాడు, మీరు నీతివంతులుగా ఉండాలయ్యో, ఫలించేవారుగా ఉండాలి, ఫలము కలిగిన వారుగా ఉండాలి. అందుకని నేను మిమ్మల్ని తీసుకొని పోయి ఎక్కడంటే జలములు చెంత నాటాను. నేను నాటినాక మీకు ఏమొచ్చిందంటే ఏరు కలిగాను, వేరు తన్నెను, దానివల్ల ఫలభరితంగా ఉండేనని లేఖనాల్లో రాయబడి. అదే యెషయా 27:6. అదే యెషయా 27:6 చదువుదాం అమ్మా. రాబో దినములలో యాకోబు వేరు పారును. యాకోబు వృక్షము, యాకోబు వంశము వేరు పారును. ఏ వేరంటే లోతైన వేరు. నీ వేరు లోతుగా ఉంటుంది, లోతైన వేరు పారును. వేరు కలిగి ఉంటారు. ఏదంటే యాకోబు వృక్షము, యాకోబు అనే వృక్షము, యాకోబు అనే చెట్టు నాటబడింది. ఆ నాటబడ్డ వృక్షం అయ్యా వేరు కలిగి ఉంటుంది. ఎందుకయ్యా వేరు లేకపోతే? వేరు లోతుగా లేకపోతే ఎండిపోద్దయ్యో, వేరు లోతుగా లేకపోతే ఎండిపోద్దయ్యో, నరకబడుద్దయ్యో, పాడైపోతాయో, బయట పారవేయబడతావు. కాబట్టి పడిపోకుండా ఎండిపోకుండా నిత్యము నీవు ఫలభరితంగా ఉండాలంటే నీ వేరు లోతుగా ఉండాలి. అది అన్నాడు, యాకోబు యొక్క వృక్షము వంశము వేరి పారి ఇశ్రాయేలు చిగురించిపోయును. ఎందుకయ్యా? జలముల యొద్ద నాటావాయంటే వేరు కలిగి ఉండాలయ్యా. వేరు వస్తేనే, వేరు కలిగి ఉంటేనే అది చిగురించేది, ఫలించేది, పుష్పించేది, ఫలములు వచ్చేవయ్యా. క్రైస్తవునికి ఏమి కావాలంటే వేరు కావాలి. వేరు రావాలంటే వాక్యములో ఉండాలి, వాక్యములు నాటబడాలి. ప్రతి విశ్వాసి వాక్యములో నాటబడితే నాటబడ్డవాడు వాక్యము ద్వారా వాక్యం వింటూ ఉంటే, వాక్యము వారికి బలమైన శక్తిని ఇస్తూ ఉంటే, వేరు కలిగి ఉంటే ఆ వేరు వచ్చినందువల్ల నీవు పుష్పిస్తావు, ఫలిస్తావు, ఫలభరితంగా ఉంటావని లేఖనాల్లో రాయబడి ఉంది. క్రైస్తవులారా, విశ్వాసులారా, దేవుని పిల్లారా, 100 ఏళ్ళుగా ఉంటున్న క్రైస్తవులు మనం, నీలో వేరుందా? వేరు కలిగి ఉన్నావా? పుష్పించావా? ఫలించావా? ఫలముందా? నమ్మకానికి చెట్టు మాత్రం ఉందా? పుష్పించకుండా, ఫలించకుండా చెట్టులాగా ఆకర్షణగా ఉంటే ఒక రోజున చెట్టుని నరికేయడానికి పడుతుంది అంతే. అది ఫలించకపోతే, పుష్పించకపోతే, ఫలాలు లేకపోతే అది నరకటానికి తప్ప, పొయ్యిలో తప్ప దేనికి పనికి రాదు. ఒక రైతు ఒక చెట్టుని ఇంట్లో వేసుకుంటే ఆ చెట్టు చూస్తాడు రోజు ఎంత ఎదిగింది, ఎంత ఎదిగింది,
కాయలు వచ్చినాయా, పువ్వు వచ్చిందా, మొగ్గ వచ్చిందా, కాయ కాస్తుందని ప్రతిరోజు రైతు ధరకు చూసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే అది పుష్పించాలా, అది ఫలించాలో, అది పుష్పించాలి, అది ఫలించాలి, కాయలు కాయాలి, చూసే వరకు ఆకర్షణంగా ఉండాలి, ఫలము కలిగిన వారికి ఉండాలి. రైతు ఎలాగైతే వృక్షాన్ని తీసుకుని మురిసిపోతూ ఉంటాడో, నిన్ను కూడా నాటిన దేవుడు, నిన్ను జలముల యొద్ద నాటిన దేవుడు ప్రతిరోజు నిన్ను చూస్తున్నాడు. ఈ విశ్వాసికి వేరుందో, విశ్వాసికి ఫలించాడో, విశ్వాసి పుష్పించాడో, విశ్వాసి ఫలభరితంగా ఉన్నాడో లేదని ప్రతిరోజు నిన్ను యేసయ్య చూస్తున్నాడు. ఎందుకంటే మన జీవితాల్లో వేరు కలిగి ఉండాలి. వేరుంటేనే ఫలిస్తావు. నీవు వేరు కలిగి ఉంటేనే ఫలిస్తావు. నీవు వేరు లేకపోతే ఎప్పటికీ ఫలించలేవు. మత్తయి అన్నాడు, అతనిలో వేరు లోతుగా లేని కారణం చేత శ్రమైనను హింసైన కలగ్గానే అభ్యంతరపడి వాడిపోయాడయ్యో. మందిరంలో ఉండాడు, గుళ్ళోనే ఉన్నాడు, విశ్వాసిగా ఉన్నాడు, విశ్వాసిగా మందిరంలో నీటి కాలు ఏరిన నాటబడ్డాడు. కానీ అతడుకు వేరు లేదు, ఫలము లేదు, ఫలించలేదు. యేసు ప్రభుల వారు చూశాడు. చూస్తే ఇది ఫలించదు కాబట్టి, ఇక ఎన్నటికీ వేరు లేకుండా ఉంది కాబట్టి, ఫలమే లేదు కాబట్టి, ఎప్పటికీ ఇది ఫలించే స్థితి లేదు కాబట్టి నరికేయండి అని చెప్పాడు. ఆ స్థితి మనకు రాకుండా ఉండాలంటే యేసయ్య అన్నాడు, నేను నాటిన కొమ్మ, నా కుమారుని నాటాను. ఎక్కడ నాటావంటే జలముల యొద్ద నాటాను. ఎందుకు నాటావంటే వారు వేరు తన్ని స్థిరంగా గట్టిగా స్ట్రాంగ్గా ఉండి, వారు వేరు లోతుగా ఉండి స్థిరంగా ఉండాలని, స్థిరమైన విశ్వాసి జీవితం, స్థిరమైన ఆత్మీయ జీవితం కలిగిన వారుగా ఉండాలని నేను వారు తీసుకుపోయి జలముల యొద్ద నాటానయ్యా. వేరు కలిగి ఉండాలని నాటాను. వేరు కలిగి ఉండాలి. క్రైస్తవులారా, వేరు లేకపోతే నీ క్రైస్తవ వ్యర్థం. వేరు లేదా? వేరుంటే ఆ గుణం వేరుగా ఉంటుంది, వేరుంటే ఆ జీవితం వేరుగా ఉంటుంది, వేరుంటే ఆ వ్యక్తి వేరుగా ఉంటాడు. మాటల్లో మార్పు, క్రియల్లో మార్పు, ప్రార్థనలో మార్పు, వాక్య మార్పు. ఏది దగ్గర క్రియేది? మాటలో మార్పేది, భక్తిలో మార్పేది. లోకస్తుల కంటే హీనంగా ఉంటున్నావు నీవు. బాప్తిస్మం పొంది ప్రభుని కలిగి ఉండి ఈ లోకానుసారంగా ఉంటే నా దేవుడు ఎక్కడ నాటాడు నిన్ను? ఎక్కడ నాటాడు నిన్ను? నాటాడు రుజువేంటి? నీ క్యారెక్టరు, నీ క్రియలు. యేసయ్య కోరుకున్నాడు. అలా కాదయ్యా, మిమ్మల్ని నేను తీసుకుపోయి జలముల చెంత నాటాను. ఎందుకు నాటావయ్యా అంటే ఆయన చెప్పాడు, అది వేరు తనాలయ్యా, వేరు కలిగి ఉండాలి. వేరు కలిగి ఉంటే యాకోబు వృక్షము, ఇశ్రాయేలు వృక్షము ఫలభద్రంగా ఉంది, పుష్పించింది, ఫలించిందయ్యా. మీరు కూడా ఫలించి పుష్పించి గొప్పవారిగా ఉండాలని నేను మిమ్మల్ని నాటుకున్నాను అని చెప్పాడు. ఎందుకయ్యా నువ్వు మాట్లాడు? బైబిల్లో ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18 చూద్దాం. ఎఫెసీ 3:18. ఎఫెసీ 3:18. అమ్మా, ఆయన ద్వారాని 3:18. ఆయన ఆత్మ వలన నివసించినట్లుగాను తన మహిమేశ్వరం చొప్పున దయచేయవలని దేవుని గమనించాలి. మీరు దేవునిలో సంపూర్ణులు కావాలని, మీరు దేవుల్లో, యేసు ప్రభువులో, వాక్యములో, ప్రార్థనలో సంపూర్ణత కలిగిన వారిగా ఉండాలని. ఏంట? ప్రేమయందు వేరు పారిన వారై స్థిరపడాలని నాటాడు. నేను మీరు అందరూ పరిపూర్ణులు కావాలని, ప్రేమయందు వేరు పారి వారిగా ఉండాలని, ప్రేమ కలిగిన వారుగా ఉండాలని, భక్తి కలిగిన వారుగా ఉండాలని, విశ్వాసులుగా ఉండాలని, లోక సంబంధాన్ని జయించేసి, పాపాన్ని జయించేసి పరిపూర్ణ పరిశుద్ధులుగా ఉండాలని నేను మిమ్మల్ని అందరూ స్థిరపరచాల ఉద్దేశంతోటే జలముల యొద్ద నాటాను. నాటిన వాడు ఏం చేయాలంటే ఫలించాలి, ఫలించాలి,
ఫలభరితంగా ఉండాలి, ఫలించాలను, ఫలభరితంగా ఉండాలి. ఫలించడం కోసమే నేను నాటాను. ఫలించాలంటే ఏం కావాలి? వేరు కావాలి. వేరు ఉంటేనే ఫలించేది, వేరు లేకపోతే ఎప్పటికీ ఫలించే అవకాశం లేదు. అందుకేంటంటే వాడు ఇశ్రాయేలు యాకోబు ఫలించి చిగురించి పుష్పించి ప్రకాశించాడయ్యా, అలాంటి స్థితి నీకు కావాలయ్యా అన్నాడు. ఒకటేమో జలముల యొద్ద నాటాడు. ఎందుకు నాటావంటే వేరు కలిగి ఉంటాడని. వేరు కలిగిన వాడు ఎలా ఉంటాడంటే వాడు పుష్పించేవాడుగా, ఫలించేవాడుగా, ఫలభరితంగా ఉంటాడు అన్నాడు. భక్తుడు దావీదు మాట చెప్పాడయ్యా, నేను ఎప్పుడయ్యో నేను బాగుండానయ్యా అన్నాడు. ఎందుకు దావీదు నువ్వు అంత ప్రకాశంగా ఉన్నావయ్యా? దావీదు ఎందుకు పచ్చగా ఉన్నవయ్యా నువ్వు? దావీదుతో మాట్లాడాడు దేవుడు. దావీదు అంటాడు, అయ్యా నేను పచ్చగా ఉన్నానయ్యాను, ఎప్పుడు పచ్చగా ఉంటున్నాను నేనయ్యా, ఫలం ఉందయ్యా, పచ్చగా ఉన్నాను నేను, ఫలమే కలిగి ఉన్నాను నేను అన్నాడు. ఎలా ఎందుకు ఉంటావయ్యా, ఎలా ఉండవయ్యా అంటే దావీదు చెప్పాడు. 52వ కీర్తన 8వ చదుదాం. 52వ కీర్తన 8వ వచనం. నేనైతే గమనించాలి, నేనైతే నీటి కాలువలో నాటబడ్డాను, నేనైతే జలములు యొద్ద నేను నాటబడ్డాను, నేనైతే వేరు కలిగి ఉన్నాను, నేను లోతైన వేరు కలిగి ప్రార్థనలో, భక్తిలో, విశ్వాసంలో స్థిరంగా ఉన్నాను. నేనైతే వేరు కలిగి, నేనైతే భక్తి కలిగి, నేనైతే ప్రార్థన జీవితం కలిగి పచ్చిగా ఉన్నాను నేను. ఎక్కడయ్యా? నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానయ్యా. ఎందుకు అంత పచ్చగా ఉండవు అంటే నేను వాక్యములు నాటబడ్డానయ్యా, వాక్యములో నాటబడ్డాను, మందిరములో నాటబడ్డాను, జలముల యొద్ద నాటబడ్డాను. అది ఎప్పుడు నేను 24 hours 365 రోజులు నేను పచ్చగానే ఉన్నాను, నేను ఫలించాను, నేను ఫలమే కలిగి ఉన్నాను, నేను ప్రకాశంగా ఉన్నాను నేను. ఎందుకంటే నేను జలముల యొద్ద నాటబడి వేరు కలిగి, ఆ వేరు యొక్క ఆ వేరులోకి ఆ సారం, వాక్యపు సారం లోనికి వస్తున్న కారణం చేత నేను ఎప్పుడు పచ్చగానే ఉన్నానయ్యా. పచ్చగా ఉంటానంటే ఎక్కడుండాలంట? జలముల యొద్ద నాటబడిన వారుగా ఉండాలి, వేరు కలిగిన వారుగా ఉండాలి. అప్పుడు నీవు పచ్చగా ఉంటావని వ్రాయబడి. చివరికి ఎప్పుడైనా ఎందుకయ్యా అంటే నేను ఫలించనయ్యా. ఒకటేమో నాటబడ్డావు, రెండేమో వేరు వచ్చింది, మూడేమో ఫలించావు, నాలుగేమో పచ్చగా ఉండవు, ఐదేమో ఫలమే కలిగి ఉండా. నేను ఎప్పుడయ్యా ఫలం వచ్చంటే నన్ను చూస్తే నా లోపల మారు మనస్సుకు తగిన ఫలముండెను, ఆత్మ సంబంధం ఫలముండెను. క్రైస్తవుడు విశ్వాసి ఫలించాలి. ప్రార్థనలో, వాక్యములో, ఆత్మలో, రక్షణలో, మారు మనసు తగిన ఫలమే కలిగి ఉండాలి. మనం ఆచారంగా ఉంటాం ఎంతకాలం? ఫలమే లేకుండా, ఏ మార్పు లేకుండా, పచ్చగా లేకుండా, వేరే లేకుండా, ఆచారంగా వచ్చామా పోయామా అన్నట్టు కాకుండా నేనయ్యా దేవుని మందిరంలో నాటబడ్డాను, నేను దేవుని మందిరానికి వస్తున్నాను, నేను విశ్వాసకి ఉన్నాను, రక్షణ పొందాను నేను. ఏది ఫలం ఏదో ఆయన బతుకులో? ఎక్కడా నీ బతుకు ఫలం? ఏరేది? పువ్వేది? పోతేది? ఫలమేది? రక్షణ ఏది? నీ స్థితి ఏది? నీ క్యారెక్టర్ ఏది? నిన్ను బట్టి నా యేసయ్య నామం 10 మందిలో అవమానపరచబడుతున్నావు నువ్వు. నిన్ను బట్టి అవమానం అయిపోతున్నావు యేసయ్య. నిన్ను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీ ఫలము లేని జీవితాన్ని బట్టి, ఫలభరితం లేని కారణము చేత నిన్ను బట్టి యేసుక్రీస్తు నామం అపాస్పలైపోతుందయ్యా. యేసయ్యనాడు అది మారుకోండి, ఇక నుంచి నేను నా చేత్తో నాటిన కొమ్మ మీరయ్యా. ఎందుకు నాటావా అంటే ఫలించాలి మీరు, పుష్పించాలి మీరు, ఫలించాలి, పుష్పించాలి, మంచి ఫలములు కలిగిన వారుగా ఉండాలి. నేను చూస్తే వచ్చేటప్పటికి అందరూ మంచి ఫలభరితమైన క్రైస్తవ సంఘంగా ఉండాలి.
ఫలభరితమైన విశ్వాసిగా ఉండాలి. నేను కోరే జీవితం కలిగి ఉండాలయ్యా. అందుకే నేను మిమ్ములను జలములు చెంత నాటాను. ఫలించండి, ప్రకాశించండి, ఫలభరితంగా ఉండండి, ఫలం కలిగి ఉండండి. యేసుక్రీస్తు ప్రభు వచ్చి నీ ఫలములు చూడటానికి ఒకరోజు రాబోతున్నాడు. ఆయన నీళ్ళు ఫలించావా లేదా అని ఆయన వచ్చి ఒక్కొక్క వృక్షాన్ని తేలి తేలి చూడబోతున్నాడు. అప్పుడు నీలో ఫలమే లేకపోతే, నీలో పువ్వే లేకపోతే, ఫలభరితమైన జీవితం లేకపోతే, అయ్యో దీన్ని నేను జలముల చెంత నాటాను కదా, జలముల చెంత నాటాను కదా, ఎందుకు పుయ్యలేదు? నీరు లేదా? నీరుందే. వేరు లేదా? వేరు లేదా? లేకపోతే కాడవేంటయ్యా? ఎందుకు ఈ పుయ్యి లేదు, ఫలించలేదు, కాపి లేదు, ఫలము లేదు, ఏమైందయ్యా అని యేసు ప్రభు చూచి విచారపడి ఇక చాలు దీన్ని పీకేయండి, ఇక తీసేయండి, ఇక ఉంటేది పాడైపోద్దాయని నా దేవుడు నీకు ఇచ్చిన ఆ వర్రాన్ని తీసివేస్తాడు. ఆ పరిస్థితి రాకముందే ఇప్పుడు నేను ఏం చేయాలంటే, నా దేవుడు నన్ను జలముల యొద్ద నాటాడు అంటే వాక్యం నాటబడ్డావు, నువ్వు ఫలించాలి, వేరు కలిగి ఉండాలి. ప్రార్థన, భక్తి, ఆత్మీయ స్థితి, ఫలభరిత జీవితాన్ని కలిగి ఉండి నువ్వు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి. మనం ఒకవేళ 2024 వరకు నీ స్థానం జీవించి ఉంటే ఇప్పుడైనా సరే యేసుక్రీస్తు ప్రభువులో ఫలించేవారిగా, ఫలభరిత జీవితాన్ని కలిగిన వారిగా నువ్వు జీవించే నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చెయ్యునుగాక. ప్రార్థన. ఈ వాక్యం ఈరోజుతో ముగించబడింది. మరొక అంశంతో వచ్చే నెలలో కలుసుకుందాం. మోకరించండి, ఒక నిమిషం మోకరించమ్మా, మోకరించు, మోకాళ్ళు అమ్మ. చిన్న ప్రార్థన చేసుకో అక్క, చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన. చాలాసేపు కూర్చున్నాం మనం. ఒక్క నిమిషం దేవునితో మాట్లాడుతూ, యేసయ్యా ఇంతవరకు నేను నీ ప్రేమను గ్రహించలేకపోయానయ్యా. నన్ను అయ్యా నువ్వు ప్రత్యేక స్థలములో నా జీవితంలో తన్ని ఫలించాలని, పుష్పించాలని, నీ ఎదగాలని, నీ గొప్పవాడు కావాలని నన్ను ప్రభువా మీరు ఫలభరితమైన చోటయ్యా జలములో చెంత నాటావు తండ్రి. ఎందుకంటే నేను వేరు కలిగి ఉండాలి, లోతైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి నేను అని నన్ను ప్రేమించి నా స్థితి మార్చాలని నీవయ్యా నన్ను జలముల చెంత నాటావు తండ్రి. అయితే ఇంకా నాలో వేరు లోతుగా లేదయ్యా, వేరే లేదయ్యా. దయచేసి ఇప్పుడే నేను వేరు కలిగిన వ్యక్తిగా చెయ్యయ్యా. ఇప్పుడే నేను ఫలించే వ్యక్తిగా చెయ్యయ్యా, పుష్పించే వ్యక్తిగా చెయ్య, ఆత్మ ఫలాలు కలిగిన వ్యక్తిగా నా జీవితాన్ని మార్చయ్యా అని ప్రార్థన చేసుకోమ్మా. ప్రార్థించి తల్లి, అక్క ప్రార్థన చెయ్యి, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. ఒక్క నిమిషం అమ్మా ప్రార్థన చేసుకోండి. యేసుతో మాట్లాడు. ఈ వాక్యం అర్థమైతే, దేవా నా పట్ల నీకు ప్రణాళిక ఉందయ్యా, నా పట్ల నీకు ప్రణాళిక ఉందయ్యా. ఆ ప్రణాళిక అయ్యా నేను గుర్తించలేకపోయానయ్యా, గుర్తించలేక వ్యర్థం చేసుకున్నాయ్యా. ఇప్పుడే గ్రహించానయ్యా. నా జీవితాన్ని మార్చయ్యా, నా జీవితాన్ని మార్చయ్యా, నా స్థితి మార్చయ్యా. ఇప్పుడే దర్శించయ్యా. నా జీవితంలో గొప్ప మేలు చేయయ్యా, గొప్ప కార్యం చేయయ్యా. ఫలించే జీవితం అయ్యా, ఫలభరిత జీవితాన్ని నాకు దయచేయ ప్రభువా అని ప్రార్థన చేసుకోమ్మా. ఫలించాలి, నువ్వు ఫలించాలి, ఫలభరితగా ఉండాలని ప్రార్థన చేసుకోమ్మా. అన్న, తమ్ముడు ప్రార్థన చేసుకోండి. సమయం పోనివ్వకండి. జనవరి ఎలా అయిపోయింది, ఫిబ్రవరిలోకి రాబోతున్నాం, 2 నెలలోకి మనం ప్రవేశించబోతున్నాం. ఇప్పుడే నీవు ఎలా ఉండావో చూసుకో. ఫలించావా? జలముల చెంత నాటబడ్డావా? లేకపోతే ఇప్పుడే దేవుని వాగ్దానాన్ని స్వీకరించు, దేవుని మాటలు స్వీకరించు, వాక్యాన్ని స్వీకరించు. వాక్యం ప్రకారం నేను ఫలించాలయ్యో, ఫలభరితంగా ఉండాలి, నా జీవితం ఇప్పుడే మార్చయ్యా అని ప్రార్థన చేయమ్మా. అక్క ప్రార్థన చేసుకోండి. ఎవరు మౌనంగా ఉండదు, ఇప్పుడే ప్రార్థన చేయి. నోట్ తెరిచి నిజంగా దేవునితో మాట్లాడు. మా గనుడవైన తండ్రి,
నీ పాదములకు స్తోత్రాలు. పరిశుద్ధుడైన దేవ, మీకే స్తుతి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. ఉదయ కాలంలో మీరు మాతో మాట్లాడారు. నేను నా కుమారుణ్ణి జలముల చెంత నాటాను, వాడు వేరు కలిగి ఉండాలి, ఫలము కలిగి ఉండాలి, పుష్పించాలి, ఫలభర్తిగా ఉండాలని నేను నాటాను అని చెప్పావయ్యా. అది గ్రహించుకొని మీ అందరూ ప్రభువా నీ నామంలో ఫలభర్తిగా ఉండే భాగ్యం దయచేయండి. నా సంఘాన్ని మీరు దీవించండి, నా సంఘాన్ని మీరు కాపాడండి, నా సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఏ కుటుంబానికి ఏది కావాలో, ఏ మేలు కావాలో, ఏ సహాయం కావాలో సిద్ధం చేయండి. ఉదయకాలంలో మందిరంలో చిన్న బిడ్డలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు, పెద్దవారు, చిన్నవారు అనేక మంది ఈ స్థలములో ఉన్నారు తండ్రి. ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరికి ఏది కావాలో సహాయం చేయి, గొప్ప చేసి మహిమ పొందుకొనమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అందులో ఇచ్చిన పాడదామండి. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మహిమీరా కృపరించుము దేవా, క్రమణ ప్రేమ వర్షము కృపరించుము దేవా. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికి తోడై ఉండునుగాక. చిన్న మనవండి అక్కడ